రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు సొంటి నాగరాజు ఆదేశాల మేరకు కాకినాడకు చెందిన న్యాయవాది బొబ్బుల రాజేశ్వరరావుని రాష్ట్ర బీసీ సంఘం లీగల్ సెల్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీటీసీ కొండ వినాయక మాట్లాడుతూ ప్రతి సంఘంలో పార్టీలోని యువతకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. బొబ్బుల రాజేశ్వరరావు మాట్లాడుతూ బీసీలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ నన్ను కలవాలన్నారు. అదేవిధంగా బీసీ వర్గాల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా తన పోరాటం ఉంటుందన్నారు. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పెంకే వెంకటేశ్వర మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ అమలయ్యేలా అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ మాట్లాడుతూ బీసీలు ఐక్యమత్యంగా ఉండి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, వాసుశెట్టి, త్రిమూర్తులు, పెంకే శివప్రసాద్, తొట్టా లీలావతి, విత్తనాల రమణ, గుత్తుల మెహర్ ప్రసాద్, శాంతి, పింకీ, నూకరాజు, వాసంశెట్టి మహేష్, లక్ష్మి పెద్ద మొత్తంలో మహిళలు, యువత పాల్గొన్నారు. మమ్మల్ని పంపించలేదు. మాకు కూడా ఒక ఎట్లపాలెం సామలకోట మండలం ఎట్లపాలెం గ్రామానికి మాకు కూడా ఒక విగ్రహం ఇచ్చారు. మరి ఇటువంటి రాజకీయాలు చేసి మరి బయటికి మీడియా ద్వారా బయటికి వెళ్ళి మరి గందరగోళం చేయడం అన్నది ఒక పద్ధతి కాదు. అందరూ సెట్టుబల్జీ సోదరులు అంటే అందరూ కమ్యూనిటీ కట్టడగానే ఉంటుంది. ఏ సమయానికి ఏ చిన్న విషయం వచ్చినా అందరూ కూడా గబగబా వచ్చి అక్కడ పాల్గొంటారు. మరి పార్టీలకి అతీతంగా రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంలో కూడా భారీ ఎత్తున ఈ విగ్రహ ప్రతిష్టాపన మన యనమదల రవి గారు, పెంకే రాజు గారు ఆదరణలో మరి సుభాష్ గారు మరి అలాగే పాలక సీని గారు ఆదరణలో కూడా మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన సెట్టుబల్జీ సోదరి సోదరులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం అని ఇంకా మేము డేటు ఫిక్స్ చేయలేదు. తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా మన సెట్టుబల్జీ సోదరి సోదరులందరూ కూడా అక్కడ హాజరవుతారని కోరుకుంటూ మరి గుమ్మేటి వెంకటరెడ్డి గారు మహనీయులు. ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆ రోజుల్లో సంఘాలు పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీని గారు, పాలక సీని గారు మరి తన సొంత డబ్బులతో విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడూ ఎవరిని తప్పు పట్టకూడదు. అన్ని పార్టీల్లో ఉన్న మన సెట్టుబల్జీ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. న్యాయవాదిగా కూడా ఆయన పాత్రికేయులుగా ఆయన చలవడే అవుతారు. కూడా మరి బీసీల సమస్యల పట్ల మరి చిత్తశుద్ధితో ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి అలాంటి వ్యక్తి మన ఈరోజు మన బీసీ సంఘంలోకి రావడం మన అందరి అదృష్టం. మన కార్యకర్తలకు కానీ మన నాయకులు కానీ ఏదైనా లీగల్ సమస్య ఏర్పడినప్పుడు మన రాజేశ్వరరావు గారిని డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. ఏ విషయమైనా ఆయన మీకు అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. మరి చాలామంది వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాగే కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి అందరూ కూడా సందిగ్ధంగా ఉన్నారు. మరి వారందరి కోసం వారి అందరి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చే విధంగా మరి రాబోయే ఒక 10-15 రోజుల్లో మన రాజేశ్వరరావు గారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మరి చైతన్య రథం మీద తిరిగి మన బీసీ గ్రామాల్లో పర్యటించి అక్కడ పోటీ చేసే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి ఆయనకి చేయూతనివ్వాల్సిందిగా నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి భవిష్యత్తులో మరి చాలా ముఖ్యమైన కాలం, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందరూ కూడా గొడవలు ఇవి లేకుండా అందరూ ఐకమత్యంగా మన పోరాటాలు చేసి ఎక్కువ మంది బీసీలు గెలిపించుకునేలా అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.